తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు తమ గళాన్ని వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్పీఎస్ జాతీయ నేత మందకుమార్ మాదిగ మాట్లాడుతూ గత అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తమ వాటా తమకు దక్కడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రాజ్యసభ సీటును మాదిగలకు కేటాయించడం ద్వారా సామాజిక న్యాయం పాటించాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్ పట్టించుకోకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ ఎలక్షన్ సందర్భంగా తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లు ఉండడం జరుగుతుంది. అందులో మెజార్టీ ప్రజలైన మాదిగలకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో ఎంపీ ఎలక్షన్లో తెలంగాణలో 3 ఎంపీ రిజర్వ్ స్థానాలుంటే అందులో ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగలను మోసం చేయడం జరిగింది. మాదిగలకు టికెట్ ఇవ్వకుండా ఆ పార్టీలో ఉన్న నాయకులందరినీ తొక్కివేశావు. నువ్వు మాదిగల అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి ఉంటే, మాదిగల్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన మీకుంటే వెంటనే ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎలక్షన్లో వెంటనే మాదిగలకు ఒక రాజ్యసభ సీటు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్తారు, మీ ప్రసంగాలలో, మీ సభలలో, సమావేశాలలో మీరు మాట్లాడతారు మాదిగల ఓటు దండుకోవడానికి. మరి మాదిగల ఓట్లతోనే నేను జడ్పీటీసీ గెలిచిన, మాదిగల ఓట్లతో నేను ఎమ్మెల్యే గెలిచిన, మాదిగల ఓట్లతోనే నేను ఎంపీ అయినా, మాదిగల ఓట్లతోనే నేను ముఖ్యమంత్రి అయినా, మాదిగలకు నేను రుణపడి ఉంటా అని చెప్పి అక్కడక్కడ మాట్లాడినావు. నీకు మాదిగల అభివృద్ధి విషయంలో మాదిగలను రాజకీయంగా ముందు తీసుకుపోవాలని, వాళ్ళను రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎలక్షన్లో మాదిగలకు సీటు కేటాయించి మాదిగలను మరి రాజ్యసభ పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కనుక మీరు ఈ యొక్క రాజ్యసభ మీరు కేటాయించకుంటే మరి ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చినా కానీ, ఎమ్మెల్యేలు వచ్చినా కానీ, మాదిగ పల్లెలకు ఎక్కడికి వచ్చినా కానీ మేము మీ పర్యటనలు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు దీనిపైన స్పందించి మరి గౌరవ మందకృష్ణ మాదిగ సూచన మేరకు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వెంటనే మాదిగలకు రాజ్యసభ టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు మాదిగలతో పెట్టుకుంటే మరి మీకే నష్టం జరుగుతుంది, అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందకుమార్ మాది అన్న గారికి, జాతీయ అధికార ప్రతినిధి బుర్ర భిక్షపతి మాది అన్న గారికి, మరి నాతో పాటు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బండారు సురేందర్ మాదిగ గారికి, మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ గారికి, జాతీయ నాయకులు వేల్పుల సూరన్న గారికి, రాష్ట్ర నాయకులు మంద రాజన్న గారికి, మరియు ఏకశంకర్ అన్న గారికి, రజనీకుమార్ గారికి, మరియు విలేకరులకు ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా పక్షాన ఉద్యమ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ విలేకరుల సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందట ఎన్నో డిక్లరేషన్లు దళితుల విషయంలో చేయడం జరిగింది. ఆ దళితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఏది కూడా నెరవేర్చలేదు. మరియు
సాక్షాత్తు మల్లికార్జున్ ఖర్గే గారినే డిక్లరేషన్కు తీసుకొచ్చి ఏదైతే మాదిగల జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కానీ పార్టీ పదవులలో కానీ రాజకీయ పదవులలో కానీ మాదిగలకు చేస్తానని చెప్పిన న్యాయం ఇప్పటివరకు చేయలేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ప్రతి సందర్భంలో నా రాజకీయ ఎదుగుదలకు ముఖ్య కారణం మాదిగ బిడ్డలని చెప్పి పదే పదే ఎక్కడ పోయినా కూడా మాదిగలకు దగ్గర కావాలని చెప్పి రేవంత్ రెడ్డి చూశాడు తప్పించి ఎప్పుడు కూడా మాదిగలను అభివృద్ధి చేయడం కోసం ఒక్క పదవి కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు. మనం చూస్తే ఎమ్మెల్యే పదవుల నుంచి మొదలుకుంటే ఎంపీ పదవుల వరకు ఇప్పటివరకు రాజకీయ పదవులలో ఒక్క పదవి కూడా సామాజిక న్యాయంతోని మాదిగలకు ఇవ్వలేదు. ఏదైతే ఇదే వరంగల్ వేదికగా చూసుకుంటే ఒక జనాభా దామాషా ప్రకారం చూసుకున్న ఇక్కడ వరంగల్లో దాదాపు వరంగల్ పార్లమెంట్ స్థానంలో మాదిగలు ఎక్కువ జనాభా ఉంటారు. కానీ మాదిగలను నమ్మించి వంచి మోసం చేసి కాంగ్రెస్లో ఉండే మాదిగ నాయకులందరినీ ఆయన ఎదుగుదల కోసం వాడుకొని మాదిగ ఓట్లతోని ఇక్కడ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలను అణచివేయడం కోసం మాదిగలకు కాకుండా ఏదైతే కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు వాళ్ళ జనాభా ఇక్కడ చూస్తే గ్రామానికి ఒక కుటుంబం కూడా ఉండదు. అలాంటి జనాభా దామాషా ప్రకారం చూసినా కూడా మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే. అలాంటి మాదిగలకు కాకుండా కడియం శ్రీహరి వాళ్ళ కూతురుకు ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి నా ఎదుగుదలకు కారణం మాదిగలని చెప్తుండే కేవలం ఎంపీ సీట్లలో పెద్దపల్లి నుంచి వివేక్ వెంకటస్వామి వాళ్ళ కుటుంబం నుంచి మాల వంశీకిచ్చిండు, నాగర్ కర్నూలు నుంచి అదే మల్లు భట్టు విక్రమార్క కుటుంబం నుంచి మల్లు రవి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ తెలంగాణలో ఉన్న 3 రిజర్వ్డ్ స్థానాలలో మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మేము ఎంఆర్పిఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ఏదైతే మాదిగల పేరు పదే పదే జపించుకుంటా మాదిగలను అన్యాయం చేస్తానో రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇక నీ ఆటలు సాగవు. మందాకి మాది అన్న గారి నాయకత్వంలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ఈ రాబోయే రాజ్యసభ ఎన్నికలలో మాదిగలకు గనుక ఒక ఎంపీ పదవి కనుక నువ్వు ఇవ్వకపోతే మాత్రం నిన్ను రాజకీయంగానే నిన్ను ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చేసుకుంటూ, ఇదే వరంగల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏ గ్రామాన కూడా తిరగకుండా మాదిగలు అడ్డుపడతారని చెప్పి హెచ్చరిస్తూ ముగించుకుంటారని. నా పేరు గద్దల సుకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు.